హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం ఒక సూపర్ ఎంటర్టైనింగ్ మూవీ స్టోరీ చూడబోతున్నాం. ఒక మనిషి తాగిన మత్తులో సింహం ఉన్న ప్లేస్ లోకి వెళ్ళిపోతాడు. ఇది వచ్చేసి రియల్ ఇన్సిడెంట్ బేస్డ్ మూవీ అని చెప్పాలి, కానీ ఫుల్ కామెడీతో ఉంటుంది. అదే జిర్ మూవీ. ఇది 2024లో రిలీజ్ అయింది. మరి ఫుల్ స్టోరీ ఒకసారి చూసేద్దామా? ముందుగా హీరో పేరు రెజిమోన్ నాడర్. అతను ఒక ఎంటర్ప్రెన్యూర్, అంటే బిజినెస్ చేస్తాడు. అతనికి రచన అనే అమ్మాయితో ప్రేమ ఉంటుంది, కానీ రచన ఒక పొలిటీషియన్ కూతురు. అందుకే కుల సమస్యలు వచ్చాయి. వాళ్ళు ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తూ ఉంటారు, కానీ రచన రాదు. ఎందుకంటే ఆమె డాడీ గూండాలు ఆమెను ఆపేశారు. రెజిమోన్ హార్ట్ బ్రేక్ అవుతుంది, తాగేస్తాడు. తాగిన మత్తులో తన ధైర్యం ప్రూవ్ చేయాలని అనుకుంటాడు. ఇప్పుడు ఏం చేస్తాడని అనుకుంటూ ఉన్నారు కదా, అతను త్రివేంద్రం జూలోకి వెళ్తాడు. మరి సింహం డార్మన్ గుడిలోకి దూకేస్తాడు. ఇది రియల్ 2018 ఇన్సిడెంట్ అని చెప్పొచ్చు. ఇక ఇందులో ఇంకొక క్యారెక్టర్ వచ్చేసి హరిదాస్ నాయర్. అతను జూ ఎంప్లాయ్ అన్నమాట, అంటే గార్డెన్ లాగా. అతనికి తన భార్య మిడ్రులాతో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫ్యామిలీ ఇష్యూస్ అని చెప్పొచ్చు. పైగా కరప్షన్ కూడా చేస్తాడు. జూలో సమస్యలు కూడా ఉంటాయి. సడన్ గా రెజిమోన్ గుడిలోకి దూకిన విషయం తెలుస్తుంది. హరిదాస్ రెస్క్యూ చేయాలని దూకేస్తాడు. ఇప్పుడు ఇద్దరు సింహం దగ్గర ఉంటారు. సింహం డార్మన్ చూస్తూ ఉంటుంది, కానీ అది ఆకలి లేకుండా ఉంటుంది. ఇది కామెడీ సర్వైవల్ స్టోరీ అని చెప్పొచ్చు. ముందు రెజిమోన్ దూకిన తర్వాత జూ స్టాఫ్ షాక్ అవుతారు. న్యూస్ మీడియాలో వచ్చేస్తుంది. లైవ్ కవరేజ్ స్టార్ట్ అవుతుంది. హరిదాస్ దూకి రెజిమోన్ ను బయటకు తీసుకురావాలని ట్రై చేస్తాడు, కానీ రెజిమోన్ బయటకు రాడు. ఎందుకంటే అతను తన ధైర్యం చూపించాలని అనుకుంటాడు. ఇద్దరు ఫైట్ చేసుకుంటారు. సర్వైవ్ చేయటానికి స్ట్రగుల్ అవుతూ ఉంటారు. మధ్యలో కామెడీ సీన్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే సింహం ఏమీ చేయదు, కానీ వాళ్ళు భయపడుతూ ఉంటారు. ఇక ఇప్పుడు ఇక్కడ కొంత సస్పెన్స్ కూడా ఉంటుంది. సింహం ఎప్పుడు ఎలా అటాక్ చేస్తుందా అని, అలాగే ఆ సింహం నుంచి తప్పించుకొని ఎలా బయటికి రావాలా అనే సీన్స్ కూడా ఉంటాయి. అలాగే ఇందులో కొన్ని కన్ఫ్యూజింగ్ సీన్స్ కూడా ఉన్నాయి. రెజిమోన్ ఎందుకు దూకాడు? సింపుల్ గా చెప్పాలంటే ప్రేమలో ఫెయిల్ అయి తాగి ధైర్యం ప్రూవ్ చేయటానికి. హరిదాస్ ఎందుకు దూకాడంటే రెస్క్యూ చేయటానికి, కానీ అతను కూడా ప్రాబ్లమ్స్ లో ఉన్నాడు. మధ్యలో కుల ఇష్యూస్ ఉన్నాయి, కానీ సింపుల్ గా రచన అప్పర్ క్యాస్ట్, రెజిమోన్ లోయర్ క్యాస్ట్, అందుకే ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇక ఇద్దరు ఎలా బయటపడతారు అనేది స్టోరీ ఎండింగ్ లో తెలుస్తుంది. వాళ్ళు సర్వైవ్ చేస్తారు, కానీ ఎలా అనేది మూవీ ఎండ్ వరకు చూస్తే అర్థమవుతుంది. మొత్తంగా చెప్పాలంటే ఇది ఒక ఫ్యామిలీ డ్రామా కామెడీ మిక్స్ అని చెప్పొచ్చు. టోటల్ గా ఫుల్ ఫన్ తో నిండి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అలాగే రివ్యూ నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మరొక అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.